ఏంట్రా ఇంకా రాలేదో? వస్తుంది అంటే ఆర్డర్ మీరు కూడా ఇలాగే ఫుడ్ కోసం వెనక్కి తిరిగి చూస్తారు కదండి. ఇది లెమన్ చికెన్ అంట. లెమన్ చికెన్ లెమన్ చికెన్ అంట. సరిపోయారు ఇద్దరును. హెల్త్ కోసం అంట ఇది. ఫ్లాట్ సార్ ఏంటి సార్ అది? ఫ్లాట్ అమ్మితే 50 లక్షలు వస్తుంది. మంచి కట్టుబాట్లు సార్. హలో అందరికీ, అది చెప్పవా? మేము ఎక్కడున్నామంటే అది ఫారెస్ట్ మంది అంతా అంబియన్స్ అంతా ఫారెస్ట్. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ రికమెండ్ చేశారండి. దిస్ ఈజ్ ఫారెస్ట్ మంది, అరేబియన్ మంది. ఇది కాంప్లిమెంటరీ సూప్ ఫస్ట్ ఇచ్చారు. పెద్ద ఇళ్ళల్లో బాగా అరగడానికి సూప్ ఇస్తారనమాట. ఓకే అవునా? అంటే ఇది కాంప్లిమెంటరీ అనమాట. అంటే కలిపిందా? అందుకే ఓపిక అనేది ఇంపార్టెంట్. ఎలా తాగాలి తెలుసా? సుర్రు అని లాక్కూడదు, ఊదుకుంటూ తాగాలి. ఇదేం సూపర్ రష్. మటన్ చికెన్ ఉడకబెడతారు కదా, అది లాస్ట్లో మిగిలిందని కొద్దిగా మ్యారినేట్ చేసి ఇచ్చేస్తారు. ఏం చెప్పావురా? కాదా? స్ట్యూ అంటారు. ఓ స్ట్యూ. నేనేదో స్టార్ట్ చేశానన్నావు అంటే వర్కౌట్ చాలా బాగా చేశానండి. బాగా చేసే వర్కౌట్ చేయడం దేనికంటే మనం ఇప్పుడు తింటున్న వీడియోస్ చేస్తున్నాం కదా, దానికోసం వర్కౌట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కన్నా ఉంటే కనపడాలి. ఏం కనపడాలి? కండలు రాజా. మేము చూస్తాము. వర్కౌట్ స్టార్ట్ చేసానండి. ఇప్పుడు ఎంత ఉన్నా వెయిట్ చెప్పద్దు. వెయిట్ ఉన్నాను. చెప్పేమంటావా? వెయిట్ చెప్పేమంటావా? కామెంట్స్లో చెప్పండి. కరెక్ట్ కదా నేను చెప్తాను. ఏంట్రా ఇంకా రాలేదో? వస్తుంది అంటే ఆర్డర్. మీరు కూడా ఇలాగే ఫుడ్ కోసం వెనక్కి తిరిగి చూస్తారు కదండి. అది మాత్రం కరెక్ట్. ఎందుకు తెలుసా? మనం అనుకుంది మాత్రం మనకు రాదా. మనకు అటు వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు ఎలా తెలుసా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళానుకో, ఆ ఈ చుట్టుపక్కన ఎవరెవరు ఏమేమి తింటున్నారు అది నువ్వే కాదు, కామన్ అది. కానీ అది చూసిన తర్వాత దాని పేరు కూడా తెలియదు అనమాట. అది నేను ఎలా చెప్తానంటే, ఒక వెయిటర్ కానీ ఎవరైనా వచ్చానుకో, అది తింటా చూడు, అది తీసుకుంటా అట్లుంటుంది మనతో అది చెప్పేసి అది ప్రాబ్లం. అలాగే ఆర్డర్ చేసి అలా కాలిపోయిన రోజులు ఉన్నాయి. మా అన్న బర్త్డేకి మాత్రం అద్భుతమైన హోటల్కి వెళ్ళాం. వద్దు అది ఇప్పుడు వస్తుంది. బెస్ట్ అసలు మా లైఫ్లో మర్చిపోలేని ఫుడ్ అనమాట అది. ఓకే, అది రాబోయే రోజుల్లో చెప్తాను కండిప్ప. పండ్రి గిండ్రి నండ్రి. ఇది చికెన్ గోల్డ్ కాయిన్ అంట. చూడడానికి అదిరింది. స్టార్ట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10. దేనికిరా? అంటే 5 నాకు 5 నీకు. ఓకేనా? నా చేతులుగా నీళ్ళు పెట్టావనుకో, ఇది కరెక్ట్. నువ్వు ఎట్లా అంత తినలేవురా? తింటాను రా. మైనస్లో డిప్ చేసి ఎలా ఉంది చూడండి. కాయిన్ అంట. చికెన్ తిన్నారా? చికెన్ కీమా అదేనండి. గోల్డ్ కాయిన్ గోల్డ్ లాగా ఉంది. బాగుందయ్యా. మైనస్ కూడా అది గోల్డ్ కాయిన్ అంట. లోపల కూడా గోల్డ్ కలర్లో ఉంది, కానీ సూపర్ ఉంది. స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే సెర్చ్ చేశారంటే ఇలాంటి యూనిక్ ప్లేస్లో సెర్చ్ చేస్తారు. అది మాత్రం కరెక్ట్. మా చాయ్ కబుర్లో స్టూడెంట్స్ వచ్చి, అన్నా ఫారెస్ట్ మందికి వెళ్ళు. ఫారెస్ట్ అంటే ఇక్కడ మంది ఏం లేదు బ్రో, మేము ఫ్యామిలీతో పోవడానికంటే
ఫారెస్ట్ మంది బాగుంటుంది, ట్రై చేయబ్రో అన్నాడు. వర్తమ్మా నిజంగా భలే ఉంది రా. చెఫ్కి నండ్రి స్వర్ణం, నండ్రి కాదు వణక్కం స్వర్ణం. కెమెరామ్యాన్ ఆతృతగా చూస్తున్నాడు. కనీయంగా చూస్తున్నాడుగా. ఓ చూస్తుంది కనీయంగా కావాలా? వద్దులే, నేను తింటా. ఫస్ట్ డిప్పుతో వద్దన్నా, డిప్పుతోనే బాగుంది, లేకుండా కూడా బాగుంది. A few hours later. అంటే నాది అయిపోయింది. రే నేను స్లోరా కొంచెం మెల్లిగా తిను. చిన్నప్పటి నుంచి ప్లేట్ దాచిపెట్టుకోవాలి. అందరు తినే దాంట్లో జీడిపప్పులు వచ్చిందా అని అడుగుతారు. నాకైతే ఎప్పుడు రాలే, ఎందుకంటే సపోజ్ నేను ఎక్కువ తింటానేమో, దేవుడు ఎవడైతే ఎక్కువ తిండో వాళ్ళకి జీడిపప్పు ఇస్తాడు. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. ఇది లెమన్ చికెన్ అంట. లెమన్లన్నీ లెమన్ పైన చికెన్ లెమన్ చికెన్ అంట. సరిపోయారు ఇద్దరును. కాలుతుందిరా లెమనా. కాలింది లెమనా. లెమన్ కూడా హీట్ ఉంది. ఇది లెమన్ వే. ఈ లెమను బాగుంది. ఆ? లెమన్ లాగా పుల్లగా చికెన్ బాగుంది. స్పైస్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఫుడ్ రివ్యూస్ విచ్చలవిడిగా ఇస్తాం, తినండి, ఎంజాయ్ చేయండి. అసలైన ఫుడ్ వాడు కాదండి, నేను రా చేసు ఫుడ్ అయిపోతా. ఆ లెమన్ ఇచ్చింది డిజైన్కి కాదు, దానిపై పిండుకోరా అని. అవునా? పిండ హాట్ లెమన్. అది తినేది అట్లా తినకూడదురా. అందుకే చెప్పింది ఫుడ్నే. లెమన్ అనుకో బాగుంది. నీకు చెప్పి నేను బాగుంది. ఇట్స్ గుడ్. నాకైతే గోల్డ్ కాయిన్స్ అయితే మీకు ఎలా తినాలనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఎలా తినాలో చూపిస్తాను. వాళ్ళకి తెలీదు తినేది ఎలా తినాలనేసి. ఒక ఇట్లా ఎత్తుకొని ఇట్లా తింటారు. అందరూ ఏమైనా వెరైటీకి ఇట్లా తింటారా? తినరుగా. నో, ఫుడ్డీ తినేది వేరు, నార్మల్ తినేది. నువ్వు తినేది నార్మల్ ఫుడ్ రా, ఏదో తిన్నామా అని కాదు. తినే విధానం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫీలు వేర్లే. ఒకప్పుడు హర్ష వేరు. మా ఫ్రెండ్స్ని అడిగిన చెప్తారు. వచ్చింది మంది అదిరిందయ్యా. దిస్ ఈజ్ స్పెషల్. ఓకే, దిస్ ఈజ్ మటన్ అండ్ ఫిష్. మటన్ గీ రోస్ట్, ఫిష్ ఫ్రై. ఏం చేస్తున్నావురా? ఈ పోర్షన్ నాది, ఆ పోర్షన్ నీది. చేయబెట్టావనుకో, నా దానిలో చేపెట్టావు కొంచెం ఎక్కువైంది రే. సమానంగా ఉండాలి ఇప్పుడు. ఓకే, చేయబెట్టావనుకో నరుకుతా. ఓకే, తిని మంది ఎలా ఉందో చెప్తాను. ఇది ఫిష్ గీ రోస్ట్. ఇది ఆ ప్లేస్లోనా ఈ ప్లేస్లోనా? ఎక్కడైనా ఇచ్చు పర్లేదు, నేను కుమ్ముడే. బ్రో ఇది నల్లి ఏది అప్లై చేసినా, ఇది ఆర్డర్ ఇస్తే నల్లిలతో ఇట్లా వస్తుందా? ఎనీథింగ్. ఓకే వెరీ గుడ్. ఓకే షూర్ బ్రో. ఆనియన్స్ బ్రో ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా. మామూలు ఆనియన్స్. ఫిష్ వా తిరిగింద్రా. అవునా? అవును, ఈ ప్లేస్లో తిను. ఈ స్మెల్ అట్టు ఫ్లేవర్ తెలుస్తుందా? మటన్ గీ రోస్ట్ అదిరింది.
ఫిష్ ఒక కర్వ ఓవర్ కుక్ అయింది కానీ బాగుంది. ఫిష్ నచ్చోళ్ళకి కూడా గోల్డెను మటను మెయిన్. కొన్ని మందికి పోతే నాకు రైస్ నచ్చదండి. నచ్చదంటే అదొక డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉదురుగా బాగుంది. నా దాంట్లో రైస్ ఎత్తుకొని తినేస్తున్నాను. మాట సరిగ్గా గీయదురా. ఇలా పెట్టుకొని ఓహో నన్ను నేర్పిస్తున్నావా? నేర్పి. గ్రేవీలో వేసుకొని రైస్ ఇలా తీసుకొని కలిపేసి ఫిష్ ఆనియన్ మంది తిన్నాం రాదండి మనకి. దిస్ ఈజ్ కాల్ దిస్ ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే దెన్ ముక్క ఆనియన్, క్రోమటాన్, బులందరూ ఇదే. ఇది చెప్పాలని కాదు కానీ మటన్ గీది చూడండి ఉంది. అదిరింది. సేమ్ నేను అరేబియన్లో తిన్నట్టే ఉంది. ఏంటి బాబు అన్న? అంటే అరేబియన్ మంది ఇది కూడా అరేబియన్ ముందు అదేనా? ఇక్కడే రా సార్ మళ్ళీ నాలుగు వస్తారా అడుగు. సగం తినేసాను దాంట్లో. ఫిష్ కూడా బాగుందండి బ్రో. మటన్ అదిరింది బ్రో, నిజంగా చాలా బాగుంది మటన్. ఫిష్ కొద్దిగా ఓవర్ కుక్ అయింది కానీ బాగుంది. ఓహో మటన్ అదిరిపోయింది. ఇవి రెండు కూడా సూపర్గా ఉన్నాయి. దీనికన్నా దీని టేస్ట్ లేదు. రే అదిరా అనేది ఇది నాదిరా. ఎన్నిసార్లు చెప్పినా వస్తారంట చిన్నప్పటి నుంచి. నచ్చితే జుర్రు మెత్తగా ఉడికింది. సో తీసుకొని ఇది సింగల్ మంది అండి, ఫుల్ మంది కాదు. సింగల్. చిన్నగా ఉండకూడదండి ఎప్పుడు కానీ, పెద్దవాళ్ళుగానే పుట్టాలి. ఎందుకు చెప్పు? మటన్ పీస్ ఏదైనా కానీ వాడికే, మంచి పీస్ ఏదైనా వాడికే. తమ్ముడిని తొక్కేసి మీలో కూడా అన్నదమ్ములు ఉంటే తమ్ముడిని ఇలా తొక్కుతారండి? తొక్కుతారా? తమ్ముళ్ళని తొక్కుతారు. మీరు ఉన్నదే, మీరు పుట్టేదే అందుకు ఫస్ట్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. కానీ మేము అలా కాదు. ముందు పుట్టుదా? ఎవడికి తెలుసా? ఎవడికి రా తెలుసా? ఎవరికి తెలుసా? రేవిటి వేసుకుమ్ముతాను. ఫస్ట్ గోల్డెన్ చికెన్ అన్నాడు, తట్టేసినాడు. గ్రేవీ అన్నాడు, అక్కడ తీసుకుపోతున్నాడు. నేను చూసానండి ప్యూర్ గీ. అంతే, గీ గుడ్ ఫర్ హెల్త్ అన్ని. ఏనన్నా అది మొత్తం లాగేసినాడు. ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసినాడు. మీరు కూడా ఈ కోంపల్లి, సుచిత్ర, అల్వాలు, బొల్లారం, ఈ కోంపల్లి టు కామారెడ్డి పోయే రూట్ ఎవరైనా వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఆ మెక్డానల్డ్స్ ఆ చౌరస్ వస్తుంది, దాని పక్కన రైట్ తీసుకున్నాను. కాస్ హోటల్ సందులో తీసుకున్నాను. అంటే కాస్ హోటల్కి వెళ్ళకండి, ఇది అరేబియన్ మంది. ఆ సందులోకి వచ్చి ఫారెస్ట్ అరేబియన్ మంది గూగుల్లో కొట్టిన వచ్చేస్తే మీకు లింక్ ఇచ్చేస్తాం, డైరెక్ట్గా వచ్చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము తిన్న మెన్యూలో మన గోల్డెన్ చికెన్ మెనూలో ఉండదు. స్టార్ట్ అయిపోయింది, బట్ పర్ఫెక్ట్ ఉంది. అదేందండి, మేము పోయిన దగ్గర ఏదో ఒకటి మనకి తిక్కరగా ఐటమ్ మాత్రం దొరుకుతుంది. అలాంటిది ఒకటి మీరు వచ్చి మొన్న తిన్న దాంట్లో ఏదైనా మీరు వచ్చేయండి, ట్రై చేయండి, తినండి. వెజ్లో ఆడ తర్వాత అనుకోలేదు ఇప్పుడు కానీ లైఫ్లో. వెజ్ దట్టేసింది. ఇక్కడ చికెన్ ముందు ఉంది, చికెన్ మటన్ కూడా ఎక్సలెంట్ ఉంది. నేను స్టార్టింగ్లో చెప్తున్నా. అంటే నాకు తెలిసి ఇక్కడ వెజ్ మంది కూడా దొరుకుతుంది. వెజ్ ఉంది, చికెన్ ఉంది, వెజ్ కూడా ఉందండి.
పక్కన వాళ్ళు ఫుడ్ లవర్స్ హెల్త్ కోసం. హెల్త్ కోసం ఉంటుంది. ఫ్లాట్ సార్ ఏంటి సార్ అది? ఫ్లాట్ అమ్మితే 50 లక్షలు వస్తుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. అండ్ డన్ రా. డన్ రా, ఎందుకు డన్ కాదు? నా దాంట్లో కూడా డన్ చేస్తే డన్ నేను. ఖచ్చితంగా ఫారెస్ట్ మంది స్టూడెంట్స్ చెప్పినందుకు వర్త్ అండి. నాది చాయ్ కబుర్లు ఉందండి అలవాల్లో. నేను ఓనర్ వాళ్ళు చెప్పారు ఫారెస్ట్ మంది. మనం వచ్చింది ఫారెస్ట్ మంది ప్రమోషన్, చాయ్ కబుర్ ప్రమోషన్. ఇన్ అవర్ చాయ్ కబుర్లు షాప్లో చెప్పారు. మన ఫారెస్ట్ మంది గురించి స్టూడెంట్స్ వస్తుంటారు కదండి, వాళ్ళు సజెస్ట్ చేశారు చుట్టుపక్కల నేను అడిగానండి, ఇక్కడ ఫ్యామిలీతో పోవడానికి ఏం లేదు అని అంటే, బ్రో ఫారెస్ట్ మంది మస్తు ఉంటుంది బ్రో, అడిగి పోను అన్నాడు. ఇక్కడ హైదరాబాద్ అంటే దస్త్ అంటారా, జబర్దస్త్ మస్తు ఉందన్న, అక్కడ పోయి ట్రై చేయి అన్నారు. అలానే ట్రై చేసాం, నచ్చింది. మేము ట్రై చేసాం, మీకు చూపించాలి కదండి. సో అలా మీకోసం కెమెరా ఉమెన్ కూడా చాలా ఆతృతగా ఉన్నారు తినడానికి. కట్ చేసి వచ్చి తినేసి ఎక్కమంటాం. ఎంసీఎస్ సినిమాలో చూసారు రాజీవ్ కనకాల గారు ఇలాగే కూడా. దేవుడు ఉన్నాడు రాలేదండి. గాడ్ ఇస్ దేర్. బలగం సినిమా చూసారా? నల్లి ముక్క కోసం కొట్లాట. మంచి తమ్ముడు నేను. నల్లి ముక్క అన్నికిచ్చి తీసుకో, నాకేం అవసరం లేదు, తీసుకో. ఏంది జూరే నాక, నాకేం అవసరం లేదు, తీసుకో. అట్లుంటది మనతోని. సో చూసారు కదండి, అది ఈరోజు మనం ఫారెస్ట్ అరేబియన్ మందికి వచ్చాం, అన్నీ ట్రై చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. జెన్యూన్ చెప్పురా, చాలా బాగుంది. నేనే జెన్యూన్ చెప్తున్నా, చాలా బాగుంది. మంది ఎదిరింది. చికెన్ గోల్డ్ కాయిన్స్ అంట, సూపర్గా ఉంది. ఫిష్ ఓకే బాగుంది, అది కూడా బాగుంది. జస్ట్ ఓవర్ కుక్ అయింది. మిగతా అన్నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి మెయిన్ ఇది గీ, మటన్ గీ, సీ ద గీ మ్యాన్, అన్నీ బాగున్నాయి. సో మీరు కూడా ఈ చుట్టుపక్కల ఉంటే ఒకరోజు వచ్చి టేస్ట్ చేసి. కోంపల్లిలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ మంచి స్పాట్, అంటే రీజనబుల్ రేట్స్, మెయిన్ రీజనబుల్ రేట్స్. ఇప్పుడు మేము తినది వచ్చి సింగిల్ మంది ఇక్కడ చాలా తక్కువ. మెనూ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం, అలాగే లొకేషన్ ఇచ్చేస్తాము. ఇక్కడ ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రవితో బిందాస్.